వరలక్ష్మి గారు నమస్తే అండి. అమరావతిలో గ్రౌండ్ రియాలిటీ చూస్తే చంద్రబాబు నాయుడికి అమరావతి రైతులందరూ కూడా వ్యతిరేకంగా మారారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా జేఏసీ తరపున రైతు సమస్యల మీద కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఆ వీడియోను కూడా మరి ఈరోజు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా గలవిప్పిన వరలక్ష్మి అనే విధంగా కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఈ రైతు సమస్యల మీద మాట్లాడారా? లేదంటే గవర్నమెంట్ మీద నిజంగానే అమరావతి రైతులు వ్యతిరేకంగా ఉన్నారా? ఏంటి అసలు ఏం జరిగింది? అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. అందరికీ తెలుసు నేను. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మరి ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మీరు ఇదే మీడియాలో చాలాసార్లు నన్ను చూశారు. ఇవాళ ఒక్కసారి నేను వీడియోలో ఇట్లా మాట్లాడితే ప్రతి వాళ్ళు జగన్ బాట పడుతున్న అమరావతి రైతులు లేకపోతే చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఏదో టీడీపీకి మేమే భక్తులు, వీళ్ళు అసలు టీడీపీకి వ్యతిరేకం అన్నట్టు మాట్లాడుతున్నారండి. టీడీపీకి వ్యతిరేకం అయితే మేము కూటమి ప్రభుత్వం రావడానికి నిజంగా చెప్పాలంటే 100కి 100% నేను చాలా కృషి చేశాను. ఏం మాటల ద్వారా కానీ ఇట్లా యూట్యూబుల్లో కానీ కనీసం 1000 మంది ఒక్కళ్ళన్నా చూస్తారులే అన్నట్టు యూట్యూబుల ద్వారా కానీ మరి మేము చేసే వర్క్ కానీ దూరంగా నియోజకవర్గాలకు కూడా పోయి మేము అమరావతి రైతులు ఈసారి మేము చచ్చిపోవాల్సింది జగన్ వస్తే అని అట్లా చెప్పుకొని మేము ఎన్నో ప్రయత్నాలు చేసుకోవటం ప్రభుత్వం వచ్చింది. సరే అందరు రాష్ట్రం మొత్తం కూడా గుర్తించారు కూటమి ప్రభుత్వం విలువ. మరి చంద్రబాబు గారు ఇల్లు గుర్తించా జగన్ అంత ప్రతిపక్షానికి కూడా బనికి రాకుండా ఓడించినందుకు రాష్ట్ర ప్రజలకైతే మరీ మేము ధన్యవాదాలు చెప్పుకున్నాం. అమరావతి ఎందుకంటే నష్టపోయేది ముందు మేము ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ఏదైనా అటు ఇటు జరిగినా నష్టపోయేది అమరావతి రైతులే అండి. అది అందరికీ తెలుసు. ప్రజెంట్ కాదు, ఇంకా 15 ఏళ్ల పాటు మళ్ళీ బాబు గారు రావాలి, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క అమరావతి రైతు కానీ ఆయన మహిళ కానీ కోరుకునేది ఇదేనండి. నిజంగా మీరు జనం ఇది కాదనుకుంటారు కానీ నిజం ఇదే. ఎందుకంటే ఇది అభివృద్ధి అవ్వాలంటే ఇది ఇప్పుడు మనకి తెలుసు, రాజధాని అంటే హైదరాబాద్ చూస్తాం, ఇంకా వర్కులు జరుగుతూనే ఉంటాయి అక్కడ కూడా, అంతా అయినా కూడా అట్లాగే ఎప్పుడు ఉంటుంది వర్క్ అనేది, ఎప్పుడు ఉంటుంది. మెయిన్ నాటికి వస్తానికైనా ఇంకా కొన్నాళ్ళు టైం పట్టిద్ది కనుక బాబు గారు ఇవన్నీ తీసుకురావాలి. ఈ డెవలప్మెంట్ అంతా బాబు గారి ఆధ్వర్యంలో తప్పకుండా జరిగిద్ది. ఎప్పుడు ఆయనకి వ్యతిరేకంగా మేము ఎప్పుడు మాట్లాడమండి, మేము వ్యతిరేకులం కూడా కాదు. కాకపోతే మొన్న మాట్లాడింది ఎందుకంటే ఇవాళ జేఏసీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా పదే మీడియాలో మాట్లాడతా కాబట్టి ఎవరైనా కనపడినప్పుడు అమ్మ మా సమస్య ఇది కొద్దిగా చెప్పమ్మా మీడియా పరంగా, లేకపోతే మమ్మల్ని నాకేదో అక్కడ బాగా అందరూ తెలుసు అనుకుంటారు నేను మీడియాలో మాట్లాడుతుంటే. నిజంగా చాలామంది అమ్మ నన్ను సిఆర్డీ ఆఫీసు తీసుకుపోమ్మా, లేకపోతే చంద్రబాబు గారి దగ్గర తీసుకుపో నన్ను అడుగుతున్నారు. అసలు మనకే తెలియదు అసలు చాలా వరకు. కాకపోతే నేను మాట్లాడటం వరకే పరిమితం. అలాంటిది మాట్లాడుతూ వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఇట్లా చెప్తున్నారు. మేము పోతే ఎట్ట జరిగిందమ్మా అట్ట జరిగిందని చెప్తుంటే రైతుల ఆవేదన ఇట్లా జరుగుతుంది అని చెప్పి నేను చంద్రబాబు గారికి తెలియాలి గ్రౌండ్ లెవెల్లో అని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియాలని మాట్లాడాం కానివ్వండి. ఆయనకి తెలియకుండా ఇట్టాగే పొన్నుందులో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి మేము బాగా చేస్తున్నాం, గ్రౌండ్లో బాగుంది రిపోర్ట్ అని ఆయన కూడా చప్పగా అమరావతి పోలవరం అని ఊరుకున్నాడండి. ఆయన కూడా వీళ్ళు బాగా చేసుకుంటున్నారులే, మళ్ళీ నేను చేశా కదా వస్తుందని చెప్పారు. కానీ మీకు తెలియకుండానే మరి మీరు అంత డౌన్ ఓట్లు కూడా 23 సీట్లు వచ్చినాయి అంటే ఏంది దానికి అర్థం? కాబట్టి పొన్నుందుల పరిస్థితి రాకూడదని మేము ఇప్పటి నుంచే మేలుకోవాలని చెప్పి, ఇప్పుడు నా ఒక్కదాని వల్ల అయితే కాదు, కాకపోతే నా వంతులో నేను ఈ రైతులది మా సమస్యలు తెలుసు, మా పక్క రైతులే ఉండయి ఒకటి ఇప్పుడు అయ్యే తీసుకొచ్చి ముందు పెడదామని నేను మాట్లాడితే ప్రతి వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడావు, చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడావు, లోకేష్ గారు నిన్ను తిడుతున్నారు, ఈ కూడా చెబుతున్నారు. అసలు నా ముందు లోకేష్ గారు అంటే నన్ను తిడుతున్నారంట. లోకేష్ గారు తింటున్నారు, అమరావతి అంటే మండిపడుతున్నాడు. ఎందుకు మండిపడతారండి లోకేష్ గారు? అమరావతి అంటే ఆయన ఎందుకు మండిపడతారు? అడగగానే మేము భూములు బాబు గారిని చూసి ఇచ్చాం కానీ ఇంకొకళ్ళని చూసి మేము ఇవ్వలేదు. ప్లస్ నాకు అసలు ఆ భూముల్లో ఈ మధ్యలో కలెక్టర్లు, ఈ కమిషనర్లు, ఈ మంత్రులు ఉంటారని కూడా మాకు తెలియదండి. ఇట్లాంటి మింటి మేము తెలియదు మాకు. అట్లాగే మేము బాబు గారిని చూసి అసలు భూములు ఇచ్చాము. ఇప్పుడు అదే భూములు పక్కన బాబు గారు ఒప్పుకున్న పెన్నా నదికి ఇవ్వమంటేనే ఒక 6 నెలలకి ఇవ్వపోయారు పక్కన వాళ్ళు జగన్ గారికి. అప్పుడే ఓడిపోయాడు ఆయన. అసలు ఇప్పుడు దాకా కాదు, అప్పుడే రైతుల చేతిలో ఓడిపోయాడు. ఇంకా ఏదో నా బలం ఉందని 5 ఏళ్ళు సాగిచ్చాడు కానీ. కాబట్టి ఎవరైనా సరే విజనరీ నాయకుడు బాబు గారు ఏదైనా చేస్తారు చేయగలరు అని చెప్పేసి ఆయన ముందు చేశారు కనుక ఇది చూసి ఇస్తాం మనం.
ఇప్పటికైనా మేము ఆయన మీద మాకు ఎటువంటి గౌరవం తగ్గలేదండి. అట్లీ లోకేష్ గారి మీద కూడా ఇప్పుడు కూడా మేము నమ్ముతాం. ఎమ్మెల్యేలు అందరిలో కల్లా అంత చదువుకొని అంత ఉద్యోగం చేస్తా బయట దేశంలో ఉండి కూడా వచ్చి పాలిటిక్స్లో చేరిన ఏకైక ఎమ్మెల్యే మన దేశంలోనే అని చెప్పుకుంటాం మేము లోకేష్ గారిని చెప్పాలంటే. ఆయన పాలిటిక్స్లో ఉంటా కూడా ఇవాళ ఐటీ మినిస్టర్గా బయటికి వెళ్ళి ఎన్నో సాధిస్తున్నాడు తీసుకొచ్చి. ఇప్పుడు నా రాష్ట్రం రా నేను నీకు చూపిస్తానంటే వస్తాడా? నీకు ఎంత పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి నీకు ఎంత ఫెసిలిటీస్ ఇచ్చి తీసుకొస్తుంటేనో మీరు వచ్చి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఒక మనిషి మిమ్మల్ని ప్రభావితం చేసి తీసుకురావటం అంటే ఒక కంపెనీని మామూలు విషయం కాదు. అలాంటిది లోకేష్ గారు అట్లా తీసుకొస్తా పెద్ద పెద్ద డేటా సెంటర్ అంటే వాళ్ళు అసలు దేశంలోనే మామూలు విషయం కాదు. అది పెద్దది, మరి అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో పెద్దది అంటున్నారు. అది ఇలాంటివన్నీ తీసుకొచ్చారు కనుక లోకేష్ గారన్నా చంద్రబాబు గారన్నా మాకు విజనరీ లీడర్స్. ఇప్పుడు ఆయన కూడా విజనరీ లీడర్ కిందే వచ్చాడు లోకేష్ గారు కూడా. మేడం, ముఖ్యంగా మీరు మీడియాలో ఈ రైతు సమస్యల మీద మాట్లాడిన తర్వాత స్థానికంగా ఉన్న నాయకులు కానీ జేఏసీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. టీడీపీకి సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి కానీ ఆల్ పార్టీస్ నాయకులందరూ కూడా జేఏసీలో ఉన్నారు. వాళ్ళ తరపు నుంచి మీకు ఎలాంటి ప్రెజర్ వచ్చింది తర్వాత అసలు? అవునండి, వాళ్ళందరూ ఇప్పుడు అంటారు, ఇప్పుడు మేము అందరం అన్ని పార్టీలు కలిపి ఒక జేఏసీ అని ఏర్పడ్డారండి. ఎందుకంటే తెలుగుదేశం ఒకటి వైసీపీ పెట్టిన పార్టీగానే ఉండిపోతాయి. మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేస్తారు, వీళ్ళకే ఓట్లు వేస్తారు, సమస్యల పరిష్కారం అవ్వకుండానే. ఆస్తులు పోయినాయి కనుక వాళ్ళ అందరూ కలిసి ఒక పార్టీ ఒక గూడి కిందకు వచ్చి మరి వైసీపీ మరి బీజేపీ మరి కాంగ్రెస్ వీళ్ళందరూ టీడీపీ మొత్తం కలిసి మెజారిటీ పీపుల్ ఇది జేఏసీలో టీడీపీ వాళ్ళే ఉన్నారు. అందరు కలిసి ఒకటి కూటమి మరి మనం పెట్టుకుందాం ఇట్లా జేఏసీ అని మనం అందరం చేసుకుందాం అని చెప్పి చేసుకున్నారు. చేసుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు వచ్చింది బాగానే చేసాం ఇన్నాళ్ళు అందరూ ఎట్టా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. లీగల్ టీమ్ అను ఫైనాన్స్ టీమ్ అను ఎవరి వాళ్ళు ఆ డబ్బుల పరంగా చూసేవాళ్ళు లాయర్ల దగ్గర వాళ్ళు కేసులు వేసాడు కదా జగన్, మా మీద వేసాడు, అమరావతి మీద కూడా వేసాడు, ఆర్పై జోన్ అని ఎంఆర్డి అని బోల్డ్ వేసాడు, మా మీద 50 కేసులు దాకా. ఇంకా 3 రాజధానుల కేసు కూడా ఉండే. ఇలాంటివన్నీ వేసినప్పుడు అదొక టీము లీగల్ టీం అని ఒకటి చూసేవాళ్ళు. వాళ్ళు కొంతమంది కలిసి ఆ లాయర్లతో మాట్లాడటం, ఢిల్లీ పోయి రావటం, ఇవన్నీ ఇట్లాంటి ఫైనాన్స్ ఇక్కడ డబ్బులు వసూలు చేయటం, రైతుల దగ్గర అయ్యో అక్కడ పెట్టడం, లెక్కలు చూడటం, అట్లా మరి మా దగ్గరకు వచ్చి మాట్లాడటానికి. కానీ ఇవి చేసే వాళ్ళు అందరూ కష్టపడ్డారండి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే ఇవాళ వాళ్ళు వెనకుండి చేయబట్టే నిజంగా మేము ముందుండి పోరాడగలిగాం. ఇన్ని కేసులు పెట్టించామంటే మా వెనక సెక్యూరిటీ వాళ్ళే చూస్తారులే అని. మరి నా మీద 24 కేసులు ఉండే. నేను పోయి ఏనాడు నా కేసు ఏందని ఒక లాయర్ దగ్గర ఇవ్వాలి, వాళ్ళు చూసుకుంటున్నారో పెడుతున్నారో, కోర్టుకు పోయి ఇంటికి వస్తున్నా వాళ్ళే తీసుకెళ్తున్నారు. కోర్టుకు కూడా ఆటోలు పెట్టి ఎంతమంది అయితే ఉండారో ఆ కేసులో అంతమందిని ఆటోలు పెట్టి తీసుకెళ్తున్నారు. అంతేగాని జేఏసీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అనుకుండి ఇప్పుడు మీకు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎవరో అనుకుండి మాట్లాడిస్తున్నారు, ఎవరో ఏమని ప్రభావితం చేస్తున్నారు అని చెప్పేసి అంటం ఏందండి? అది ఎవరో అనుకుండేది ఏముంది? ఎవరు అనుకోండలేదండి. రైతుల సమస్యలు మనం చెప్పాల్సిందే. ఎందుకంటే ఇక్కడ రైతుల సమస్యలు చెప్పకపోతే ఇప్పుడు 19 దాకా మీరు అయ్యే సమస్యలు అండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు చెప్తున్నా 19 దాకా ఏ సమస్యలు అయితే ఉండయో చంద్రబాబు గారు చేసినాయి ప్రజెంట్ అయ్యే సమస్యలు ఉండయి. ఆ 19లో సమస్యలే మీరు అప్పుడు దా తీర్చాల. మళ్ళీ ఇయ్యే మొదలు రెడ్డి వచ్చే కథ మొదలు అన్నట్టు మళ్ళీ బాబు గారు వచ్చారు. ఇప్పుడు ఈ కమిషనర్ కొత్త ఆయన వచ్చి 4 నెలలు టైం అడిగాడు. మళ్ళీ ఆయన పోయాడు కాటమనేని భాస్కర్ రావు గారు, ఈయనకి 4 నెలలు చూస్తా కొత్త వాళ్ళే అన్నారు. ఆయన వచ్చాక మరి డిప్యూటీ కలెక్టర్ గారు పోయారు. ఈయన దగ్గరికి పోతే ఈయన నేను కొత్తగా అండి చూస్తానండి చూపిస్తానండి అంటున్నా. అంటే టైం పాస్ అయిపోతుంది కదా. మీరు ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు దీని మీద అవగాహన మాకు లేదండి అంటున్నారు. ఏదైనా చిన్నది పోతే కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు అవగాహన చేసుకున్న వాళ్ళు మా పరిధిలో లేదు అంటున్నారు. మరి పరిధిలో లేనాటిని మీరు ఎక్కడ పెట్టాలి? మంత్రి గారి ముందుకు పెట్టాలి. ఏమండి వాళ్ళు ఈ రైతు వచ్చి ఇది చెప్పాడు మన పరిధిలో లేదు, ఎట్లాంటివి అయ్యి ఉండయో వాళ్ళల్లో మీకు అంతా ఇవాళ ఆన్లైన్ లేనండి. వాళ్ళు తెలీదు రాలేదంటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ఆన్లైన్ చేశారు. మీరు ఆన్లైన్లో ఏ రైతు కేసం మీకు తెలుసు. ఈ రైతుకి ఈ పొలంలో కొట్టాం, ఆ రైతు మనకి పూలింగ్కి ఇవ్వలేదని మీకు తెలుసు. అలాంటివి ఎందుకు చేయట్లా? మీరు ఎమ్మటే మీరు చూసుకొని చెయ్యాలి. అయ్యి మాకు బోలెడు పనులు ఉంటాయి అంటే ఏం పనులు ఉంటాయి? రైతుల సమస్యలు పరిష్కరించాక మీరు ఇక్కడ కాంట్రాక్టులు బాగుంటారు మంత్రి గారు, మీరు మాట్లాడుకోండి వచ్చిన వాళ్ళతో కాదు. కానీ దీనికి కూడా మీ కింద సిబ్బందిని కూడా పెట్టారు కదా. మీ టేబుల్ మీద పెట్టమంటే మీకు అరగంటలో పెడతాడు. ఈ ఊళ్ళో ఎవడు ఉండాడు పూలింగ్కి ఈనాడు లేకపోతే ఇచ్చిన వాళ్ళు దాంట్లో కొట్టిన వాళ్ళు ఎవరని. ఇట్లాంటి సమస్యల మీద మేము మొన్న గళమిప్పి అరిసాము, కొంచెం గట్టిగానే మాట్లాడాము. మాట్లాడినప్పుడు వీళ్ళు నేను వ్యతిరేకంగా మాట్లాడేది ఏందండి? ఇది బాబు గారికి తెలియొద్దా? అట్టానే లోకేష్ గారికి కూడా అండి. మీ టీవీ ముఖంగా మేము చెప్పేది ఒక్కటే, లోకేష్ గారికి కానీ బాబు గారికి కానీ గ్రౌండ్ రియాలిటీలో మీకు ఏదైనా విమర్శ వచ్చినా మీరు దాన్ని స్వీకరించి చూడాలి. లేకపోతే 29లో మళ్ళీ మనం ఎట్లా ఉంటుందో తెలియదండి. ఎందుకంటే పోయినసారి 19లో కూడా ఎట్టనే మేము కూడా మళ్ళీ బాబు గారు అసలు ఊహ కూడా లేదు మేము రారని ఆయన
అనుకుంటే అసలు శాంతం డౌన్ అయిపోయి 23కి వచ్చాయి. అట్లాగే ఈసారి కూడా రాకూడదు. జగన్ అనేవాడు అసలు ఎట్టా అంటాడో అందరికీ తెలుసు. ఆయన అసలు నేను కోర్టు పోయి కూడా నేను అటెండెన్స్ అపీరియన్స్ కాదన్నట్టు మాట్లాడుతుంటే అట్లాంటి వాళ్ళు మళ్ళీ పోటీ చేయడానికి మనం ఎందుకు అనుకోవాలి? ఆయన ఆడుండి ఆయన పనులు ఆయన సాప కింద నీరల్లే చేస్తున్నాడు కాబట్టి నమ్మటానికి లేదండి.